పాలిస్తే ఆ అందం పోతుందని మీ అత్తగారు అన్నారని మీకు ఎలా తెలుసు? నా ముందే కదా అన్నది. కోపం మీద నాకు ఒకటి తెలియదు. ఇచ్చేవాళ్ళట. అంటే అప్పుడు దాని ముర్రు పాలు అంటారో ఏమంటారో అవునవును. నాకు తెలియదు. ఆ పాలు తాపిస్తే ఏమైనా అవుతుందేమో నాకు తెలియక నేను మీకు ముందే డాక్టర్ చెప్తారు అవి చాలా ఇంపార్టెంట్ అని. ఆ, యాంటీబయాటిక్ అవి చాలా రకాలుగా ఎన్నో రకాల జబ్బులకి నివారణకు అవును ఉపయోగపడతాయి అవి. అవును. అంతా అయిపోయిన తర్వాత నేను కర్ణాటక ట్రాన్స్ఫర్ అయిన కర్ణాటక హుబ్లీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా మిస్సెస్ వాళ్ళ మమ్మీ తరచూ నాకు ఏం చెప్పేది అని అంటే, మీ మామయ్య ఉంచుకున్నాడు, నమ్మల్ని పట్టించుకోవట్లేదు, నా దగ్గరికి రావట్లేదు, నువ్వు కొడుకువైనా నువ్వే, అల్లునివైనా నువ్వే, ఇంటికి పెద్దోని నువ్వే, నా పెద్ద బిడ్డను చేసుకున్నావు కాబట్టి నువ్వు అడగాలి అని చెప్పి మా అత్తమ్మ ఫోర్స్ చేసింది. తర్వాత మా ముగ్గురు మరదలు, మా మిస్సెస్ కూడా ఫోర్స్ చేసింది అన్న ఏది మీ మామగారిని నిలదీయమని? నిలదీయమని చెప్పి. నువ్వు వెళ్ళి నిలదీసావా? నేను నిలదీయలేదు. నేను ఏమన్నానంటే, నేను తెలియకంటే నాకు ఈ స్టోరీ తెలియక నేనేదో మ్యారేజ్ చేసుకున్నా, సరే అయిపోయింది, నా జీవితం అయిపోయింది. ఇంకా నీకు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, ఆ ముగ్గురు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే ఎవరు ముందుకు రారు, నీ పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పి నేను చెప్పాను. నువ్వెవరు నన్ను అడగడానికి? నీకేం అవసరం? పెళ్లి చేసిన అంతవరకే నువ్వు అల్లునివా? అల్లు లెక్కనే ఉండు, నీ విషయంలో నీ జోక్యం చేసుకుంటే నన్ను అడుగు అని ఎవరన్నారు? మా మామయ్య అన్నాడు. అన్న తర్వాత ఇక ఒకటి అనలేదు, రెండు అనలేదు. తర్వాత నేను అక్కడ ఉండడం కూడా నాకు ఇష్టమని. ఓ పక్కన మీ అత్తగారు మీకు పెద్దగా సపోర్ట్ చెయ్యట్లా, లేదు, ఆవిడకి మీరు ఎందుకు సపోర్ట్ చేశారు? బతిలాడింది. మా మిస్సెస్ నాకు ఫోర్స్ చేసింది. ఫోర్స్ చేసింది కదా. ఇద్దరి మధ్యలో గొడవలు స్టార్ట్ అయితే అనవసరంగా మీ నా లైఫ్ మామగారు అన్నారు, ఇంక మీరు వచ్చేసారు. ఎందుకు వచ్చిన గోల నాకు? వచ్చేసాను. వచ్చేసిన తర్వాత మళ్ళా తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కర్ణాటక నుంచి వెళ్ళి మా అత్తగారింటికి వచ్చినప్పుడు, వీడు చెప్తే వినట్లేదు, వీడిని చంపాలి ఎట్లయినా చేసి. ఎందుకు? మా అత్తమ్మ ఉన్ను తర్వాత మా మిస్సెస్, దాంట్లో ఇంక్లూడింగ్ మా మిస్సెస్ కూడా ఉంది దాంట్లో ఆ టైంలో. అన్న తర్వాత నేనేమన్నాను, పిల్లలు పోతే పిల్లలు సంపాదించుకోవచ్చు, భార్య ఒకవేళ పోయినా భార్యను కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు, కానీ తండ్రి పోతే తండ్రి రాడబ్బా, తండ్రిని చంపుకోవద్దు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్తే ఏ తండ్రిని? వాళ్ళ డాడీనే చంపుకోవడానికి మా అత్తమ్మ కూడా తయారైపోయింది, వాళ్ళ ముగ్గురు పిల్లలు. నేనేమన్నాను, మీ డాడీ అత్తమ్మ మీ మామయ్యను మీ భర్తను చంపితే మరి నీకేమొస్తుంది అని అడిగిన. ఆమె అంటేది ఏమంటది అని అంటే, నాకు పెన్షన్ వస్తుంది వాడిని చంపితే. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్, ఆయన రైల్వేలో. అలా డబ్బులు వస్తాయని మీ మామగారిని చంపితే నెక్స్ట్ నువ్వేగా. అయితే నాకు పెన్షన్ వస్తుంది, నా చిన్న కూతురుకు జాబ్ వస్తుంది అని చెప్పి తను అన్నది. అన్న తర్వాత ఇదైతే కరెక్ట్ కాదు అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. తర్వాత మా అత్తమ్మకి చెప్పాను. చంపే ప్లాన్ కూడా చెప్పారా మీకు? ఎలా చంపేద్దాం అనుకున్నా? చెప్పారు. అంటే ఏమని చెప్పారంటే, ఎవరన్నా మాట్లాడదాము, ఒక 2-3 లక్షలు ఇద్దాము, నీ డబ్బులు అరేంజ్ చేస్తాను. మర్డర్ కేసు అవుతుందిగా. నేను అది చెప్పాను, మీ గురించి నేను జైలుకు పోను, నాకు అవసరం లేదు, మీరు ఎటన్నా సావండి, నాకు సంబంధం లేదు అని చెప్పి. బతికే ఉన్నారా ఇప్పుడు? ఉన్నాడు. ఆయనకు చెప్పాను, ఈ విషయం కూడా చెప్పాను. ఎంతైనా పిల్లనిచ్చినోడు కదా నాకు, మా మామయ్య అవుతాడు కదా అని చెప్పి ఉద్దేశంతో మా మామయ్యకి చెప్పాను. ఏమని చెప్పానంటే, ఇప్పుడు మీ అత్తమ్మ తర్వాత నీ 4 అమ్మాయిలు నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తాను నాకు చెప్పారు. నిన్ను ఎట్లాగో నమ్మడం మీ మామయ్య. అయితే చెప్తే తమ్ముడు నీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరు? మీ అత్తగారుని మీ భార్య మీకెందుకు వచ్చి చెప్పారు? ఎవరికో 2 లక్షలు ఇచ్చే బదులు నీ ద్వారా నడిపిద్దామనా ఈ కార్యక్రమం? కాదు సార్, జనాల్ని ఎత్తకమని. జనాల్ని వేరే వాళ్ళని ఎవరన్నా చూడండి. లేదు నన్ను కాదు, అతన్ని కాదు, సపోర్ట్ చేయమంటున్నారు, నన్ను ఓన్లీ సపోర్ట్ చేయమంటున్నారు. నాకు సపోర్ట్ అవసరం లేదు. మీరు వెళ్ళి మీ మామగారికి చెప్పేస్తారు అనే నమ్మకం వాళ్ళకు ఉందా? చెప్పేసాడుగా. మీరు చెప్పేశారు, మీ మీద అంత నమ్మకం ఏంటి? ఈ మాస్టర్ ప్లాన్ నేను అడిగాను కదా, ఫస్ట్ గొడవైంది కదా మా మామయ్యకి నాకు, నువ్వెవరు నన్ను అడగడానికి, ఈ విషయంలో కూడా సపోర్ట్ చేస్తాడు చంపడానికి కూడా అని చెప్పి అనుకున్నారేమో తెలియదు. అయితే నేను పోయి మా మామయ్యకి చెప్పాను. రియాక్షన్ ఏంటో చాలా ఇంపార్టెంట్. నాకు తెలుసు, ఎన్నిసార్లు ఎంతమంది చెప్పారు అది నాకు తెలుసు ఈ విషయం, అందుకే కదా నేను వేరే వాళ్ళని ఉంచుకున్నాను. వాళ్ళ ఇంట్లో కూడా అన్నం తినడు ఇప్పటికి ప్రెసెంట్. మా అత్తగారి చేతితో అన్నం తినడు. వేరే ఇంకొక ఆమెను ఉంచుకుంటే ఆమెను ఎట్లా ఉంచుకున్నాడు అంటే, ఆయన కూడా రైల్వేలో జాబ్ చేస్తాడు. అజాత పురుషుడు, ఎప్పటి నుంచి ఎన్ని సాగు కార్యక్రమాలు బతికాడో. ఏం మేడం ఇది ఫస్ట్ కాదు, ఎన్నిట్లో కలిపారు తల్లి కూతురు. సార్ ఆయన స్టోరీ పక్కన పెట్టండి సార్, మీ బాధ ఏంటి?
అంటే నా బాధ ఏంటంటే వాళ్ళు అట్లా చేశారు, ముగ్గురు అమ్మాయిలు లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు అలాంటి ఇంట్లో వెళ్ళిపోయారు. మీరు ధైర్యంగానే భోజనం చేశారు, నేను తినలేదు ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోయి. మీరు భోజనం చేయలేదు. నేను నాకు భయం వేసింది, వాళ్ళ తండ్రినే మీ చంపుతాను మామ తర్వాత. మీ మామ మీ ఇంట్లో తిండు, మీరు మీ ఇంట్లో తినరు, మగవాళ్ళే తినరు అక్కడ ఇంట్లో వాళ్ళ భోజనాలు? ఇంట్లో తినాడు సార్, వాళ్ళ ఇంట్లో, అత్తగారి మా ఇంట్లో అత్తగారి తినడు. ఇంట్లో నేను తినడం బంద్ చేసా, వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసా. వస్తే రోడ్డు మీద ఉంటాను, హోటల్లో తింటాను, బయటకు వచ్చేస్తా. మీ ఆవిడ మీద మీకేం డౌట్ ఏం లేదు, లేదు మా మిస్సెస్ కలిపి చంపేద్దాం? అట్లా అని నాకేం అనిపించలేదు, ఎప్పుడు కూడా పర్వాలేదు. సరే, సో మీ మీ మిస్సెస్ ముగ్గురు వాళ్ళ మరదళ్ళు- చెల్లెళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అంతా వాళ్ళ పర్సనల్ లైఫ్, అది నాకు సంబంధం లేదు. నా భార్య, నా పిల్లలు, నా సంసారం బాగుంటే చాలు అని చెప్పి నేను అనుకున్నాను. వెరీ గుడ్. తర్వాత అయిపోయిన తర్వాత మా మిస్సెస్ కి చెప్పాను, మీ డాడీని చంపడం అయితే కరెక్ట్ కాదు. ఇక ఆ స్టోరీ అయిపోయింది, మీ లైఫ్ స్టోరీ లాగా రండి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి కర్ణాటక వెళ్ళిపోయాను మేడం. భార్య పిల్లల్ని కూడా తీసుకెళ్ళి భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. ఎప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? అక్కడ ఉన్నారు 2015 కు వెళ్ళాను. ఆ. 2011 లో మ్యారేజ్ అయింది, 12 కు ఎండ్కి వచ్చేసాను, సికింద్రాబాద్కి వచ్చాను. 2015 లో బాబు పుట్టాడు. అదంతా అయిపోయింది. 15 లో నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మా బాబు అక్కడ చిన్న కొడుకు హుబ్లీలో పుట్టాడు. 2017 లో పుట్టాడు. 18 అదే ఏదన్నా కానీ పుట్టాడు. పుట్టిన తర్వాత మా మిస్సెస్ కు, వాళ్ళ ఫాదర్ కు, మదర్ కు ఫోన్ చేసి, దయచేసి ఇక్కడ నాకు ఎవరు తెలియదు, కాని దేశంలో ఉన్నాను, కాని రాష్ట్రంలో ఉన్నాను, ఇక్కడ భాష తెలియదు, కర్ణాటక లాంగ్వేజ్, కాబట్టి దయచేసి ఇక్కడికి అత్తమ్మను కానీ లేదా మీరు కానీ రండి అని చెప్పి ఎవరిని? మీ మా అత్తగారిని మామయ్యని గాని మీ రిక్వెస్ట్ మామయ్యని? చేశాను. మీ అమ్మా నాన్న పిలవచ్చు కదా. పిలుచుకున్నాను, చెప్తాను. అది ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకి కదా. ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం Delivery చేస్తారు, కాబట్టి. వాళ్ళ తల్లిదండ్రులనే ఎక్కువ ఇష్టపడతారు. కానీ నీకు మీ అత్తతో డేంజర్ ఉందిగా, మామని రమ్మంటే ఓకే. అయితే నేను చెప్పాను, చెప్తే మా మిస్సెస్ వాళ్ళ డాడీ కూడా ఫోన్ చేసింది, వాళ్ళ మదర్కి ఫోన్ చేసింది, కానీ వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే మా మిస్సెస్కి చెప్పాను, తండ్రివైనా నేనే, భర్తనైనా నేనే, ఫ్రెండ్నైనా నేనే, నువ్వు ఏడవకు, బాధపడకు, దుఃఖపడకు, నేను ఉన్నంత వరకు నేను మంచిగా చూసుకుంటా అని చెప్పి మా మిస్సెస్కి చెప్పాను. చెప్పిన తర్వాత ఏడిచింది. తర్వాత మరి ఎవరు లేరు కాబట్టి మా అమ్మ నాన్న అసలు చదువు రాదు, అనామకులు, వాళ్ళకి ఏం తెలియదు, పల్లెటూరు మనసులు. వాళ్ళకి చెప్పాను, అమ్మ మరి మా మిస్సెస్ పరిస్థితి ఇది, కాబట్టి మీరు రావాల్సి వస్తుంది అని అంటే, ఎక్కడ రా, అసలు మా ఊరు నుంచి వెళ్ళి బయటికి వరంగల్ దగ్గర వెళ్ళడానికే మాకు తెలియదు, నువ్వు సికింద్రాబాద్లో ఉంటేనే మేము రాలేదు, మాకు మీ ఇల్లు తెలియదు, వచ్చారా లేదా కొంచెం బ్రీఫ్ చేయండి సార్, మేము కూడా మాట్లాడాలి. ఓకే. అయిపోయిన తర్వాత మా మిస్సెస్ డెలివరీ అయింది, మా అమ్మ నాన్న పిలిపించుకున్నాను. నాకు అక్కడ కొలీగ్స్ ఉన్నారు కదా, కొలీగ్స్ వల్ల చెప్పాను నా ప్రాబ్లం, చెప్తే వాళ్ళ వైఫ్లకు చెప్పి వాళ్ళు ఏం చేశారు, మా మిస్సెస్ను డెలివరీ దగ్గర వాళ్ళు 2 hours 3 ఎన్ని hours ఇయర్స్ ఉన్నారు అక్కడ మీరు? 4 years, ఎప్పటిదాకా ఉన్నారు లాస్ట్ గా? 2019 వరకు. తర్వాత సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయిపోయింది. 2019 నుంచి సికింద్రాబాద్ లో ఉంటున్నారు. అవును. ఇప్పుడు మీ వైఫ్ మీరు కలిసి ఉన్నారా లేకపోతే లేదు, విడిపోయారు? ఎప్పటి నుంచి విడిపోయారు? అస్సలు పాయింట్లే మర్చిపోతున్నాం మనం. ఓకే చెప్పండి. అయితే అక్కడి నుంచి మా మిస్సెస్ డెలివరీ అయినప్పుడు నాకు 5 ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ మేము వెళ్ళేది, తరచుగా అందరం కలిసి భోజనాలు చేసుకునేది, మంచిగా సంతోషంగా ఉండేది. వాళ్ళు వచ్చి 3 hours డ్యూటీ చేశారు మా మిస్సెస్ దగ్గర. డ్యూటీ చేసి ఆమెకు తినిపియడము, మంచిగా చూసుకోవడము, అంత అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంటే జెంట్సా వాళ్ళ ఫ్యామిలీ? జెంట్స్ నా ఫ్రెండ్స్. ఆ జెంట్స్ కు నేను చెప్పుకుంటే వాళ్ళ వైఫ్ లకు చెప్పారు, వాళ్ళ వైఫ్ లకు చెప్పి మా మిస్సెస్ ను కూడా కలుపుకున్నారు వాళ్ళ దాంట్లో. ఓకే, టీమ్, ఒక టీమ్ గా కలుపుకొని ఎక్కడికైనా అంటే బయటికి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా పిక్నిక్ వెళ్ళాలన్నా ఫ్యామిలీ ట్రిప్స్ ఫ్యామిలీ ట్రిప్ చేసుకునే వాళ్ళం. అక్కడ మంచిగా చూసుకున్నాము, మా మదర్ ఫాదర్ అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి నేను సికింద్రాబాద్కి వచ్చాను. సికింద్రాబాద్కి వచ్చిన తర్వాత మా మిస్సెస్ ఏమన్నది అంటే, నేను చదువుకుంటాను అని చెప్పాను. చదువుకుంటాను అంటే ఏం చదువుకుంటావు అంటే, నేను బీఈడి చేస్తాను, నన్ను బీటెక్ చదివించావు కాబట్టి బీఈడి చేస్తాను, ఏదైనా స్కూల్లో టీచింగ్ చేసుకుంటాను. ఇద్దరు పిల్లల్ని ఎవరు చూస్తారు? పసి పిల్లల్ని. నేను నైట్ డ్యూటీలు నాకు లేవు, నేను మార్నింగ్ వెళ్తాను, ఈవినింగ్ వరకు వస్తాను. కొంచెం డ్యూటీ విషయంలో పర్మిషన్ అడిగి ఏమైనా అవసరం ఉంటే పర్మిషన్ అడిగి వస్తాను, లేదా లీవ్ అయినా పెట్టుకుంటాను. తర్వాత బడన్ అయిపోయింది తనకు, కాలేజీకి వెళ్ళడము, బీఈడి కాలేజీకి వెళ్తా అంటే తనకి ఏం చేశానంటే, ఆమెకు సైకిల్ తొక్కడం వచ్చా అనంటే, సైకిల్ తొక్కడం వచ్చు అనంటే నీకు బండి కొనిస్తానని చెప్పి బండి కొనిచ్చాను. ఆమె అడిగింది నేను ఎట్లా పోవాలంటే, మా మిస్సెస్ను కాలు కింద పెట్టొద్దు, ఆమె కాలేజీలో వెళ్ళాలి, కాలేజీకి వెళ్తే నా బండి మీద వెళ్ళాలి, తర్వాత నా ఇంటికి బండి మీద రావాలి, నా ఆశ. నేను అట్లా అనుకున్నాను, బండి కొనిచ్చాను, షోరూమ్ బండి మా మామయ్యని పిలిపించి షోరూమ్ బండి తీసుకున్నాను. కాలేజీకి వెళ్తుంది, అడ్మిషన్ చేయించాను, సికింద్రాబాద్ని అడ్మిషన్ చేయించాను. మిస్సెస్ కాలేజీకి వెళ్తుంటే వస్తుంటే తనకు బడన్ అయిపోయినట్టున్నది. తను ఏమన్నదంటే, మీ అమ్మ నాన్న పిలిపియండి అని అంటే, మా అమ్మ నాన్న అంటే నీకు ఇష్టం లేదు కదా, నువ్వు ఎట్లా ఇప్పుడు, నేనైతే పిలిస్తే అయితే రారు, ఒకవేళ నీకు ఇష్టం ఉండి
అత్తమ్మ మామయ్య రండి అని అంటే వాళ్ళు వస్తారు, నువ్వు ఇష్టంగా పిలుచుకుంటే వస్తారు అని చెప్పి అంటే సరే అని చెప్పి మా మిస్సెస్ ఫోన్ చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళకి నెల రోజుల చుక్కలు చూపెట్టింది మా మిస్సెస్. ఎందుకు చుక్కలు చూపెట్టింది అని అంటే మా నాన్నకు చెవులేన పడవు, కొంచెము మైండ్ కూడా సహకరించదు. మా డాడీకి 75-76 ఇయర్స్, మా అమ్మకి 71-72, ఆమె బీపీ పేషెంట్. పిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చేది, మా ఇంటికి కూడా దగ్గరనే ఉండే. మా మిస్సెస్ కాలేజీకి వెళ్ళేది. ఆ నెల రోజులలో సుక్కలు చూపెట్టింది మా మమ్మీకి. మా నాన్న చెప్పకుండా పారిపోయాడు ఇంటికి, సికింద్రాబాద్ నుంచి వెళ్ళి వరంగల్కి వెళ్ళిపోయాడు. తర్వాత మా మదర్ కూడా వెళ్ళిపోయింది. నేను మిస్సింగ్ కేసు కూడా పెట్టాను మా డాడీ మీద, ఎడిపోయిండు ఏమో అని చెప్పి. అదంతా అయిపోయిన తర్వాత మా మిస్సెస్ తోటి కొంచెం నాకు ఎందుకు గొడవైంది అని అంటే, మా ఫాదర్కు ఛాయ్ ఇస్తానప్పుడు ఆమె చెయ్యి మామూలుగా ఒక ట్రేలో ఇట్లా తీసుకుపోయి ఇస్తారు కదా, అట్లా ఇవ్వకుండా మా డాడీకి పిలిచినా వినపడదు కాబట్టి చెయ్యి మీద పెట్టింది, నా ముందే పెట్టింది. అది కూడా కాలేలాగా. మా డాడీకి ఏమో ఏం అర్థం కాలేదు, ఆయన తీసుకున్నాడు. ఆయన కూడా మా మదర్ ఏమో మీ అందరం టిఫిన్ చేసుకుంటే టిఫిన్ వినిపించకపోతే వినిపిస్తుంది, కనిపిస్తుంది కదండి, ప్లేట్ లో ఇస్తే కనిపిస్తుంది, ఆయనకి తీసుకుంటాడుగా, ఎదురుగా తీసుకొచ్చి మావయ్య కాఫీ. ఇష్టం లేదు, తనకు సోరియాసిస్ ఉంది, మా డాడీకి సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. కొంచెం అయిష్టంగానే కొంచెం దూరంగానే ఇస్తే తను అదేదో టేబుల్ మీద పెట్టేసిన బాగుండు కదా. సరే అని చెప్పి ఊకున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.